అందరికీ నమస్తే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ ఈ రోజు మనం కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్న లక్ష్మీమాంబ దేవాలయం వచ్చామండి. ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలి అంటే ఈ లక్ష్మీమాంబ ఎక్కడ ఉండేవారు అంటే ఇక్కడ చరిత్ర ఉందండి. లక్ష్మీమాంబ చరిత్ర ఈమె ఇక్కడ ఆదోని పక్కన 7 కిలోమీటర్లు దగ్గరలో ఉన్న ఆసానిపల్లి అనే గ్రామానికి చెందిన వారు అన్నమాట. ఈమె బాల్యండి అంటే చాలా తిక్కగా ప్రవర్తిస్తూ ఉండేవారు అనమాట. తల్లిదండ్రులు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అడగడంతో ఒక వ్యక్తి వచ్చేసి మేము పెళ్లి చేస్తే అంతా సెట్ అవుతుంది, అంతా బాగవుతుంది అని చెప్పడంతో పెళ్లి ఇచ్చి నిశ్చయించారు అన్నమాట. పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత తన భర్తకి అదే రోజు రాత్రి, పెళ్ళైన రోజు రాత్రి ఆమె నిజ స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని ఇచ్చారన్నమాట అమ్మగారు. అప్పుడు తన భర్త శక్తి స్వరూపాన్ని దర్శించుకోవడంతో మరీ తిరిగి పుట్టింటికి చేరిపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఏంటి అంటే మ్యారేజ్ చేస్తే సెట్ అవుతుందన్నారు, ఇలా జరిగింది ఏంటి అనేసి వారు చాలా భయపడ్డారు. అలా ఇక్కడ దగ్గరలో కాబట్టి ఇక్కడ ఆనందంగా సంత జరుగుతుంటుంది ప్రతి. అలా ఆ సంతకు వచ్చేసి ఒకరోజు ఇక్కడే ఉన్న తొట్టి దగ్గర ఆమె స్థిరపడిపోయారు. ఆమె మహిమలు చాలా మహిమలు ఉన్నాయండి. చాలా మహిమలు, ఎన్నో మహిమలు చూపించారు. సో ఇక్కడికి దర్శించడానికి అమ్మ దగ్గరికి వచ్చి కష్టాలని తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ఇప్పుడు మీరు ఆలయ అందాలను చూస్తూ మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఆదోని పట్టణంకి వచ్చాక ఇక్కడే వాళ్ళు ఆమె కూర్చుండేవారండి. సో మనం చూడొచ్చు ఇక్కడ ఇందులో రథం ఉంటుంది. ఇది ఎంట్రన్స్ ఉంది.
అబ్బగారి మూల విరాట్ని. ఇప్పుడు మనం సమాధిని దర్శించబోతున్నాం. అమ్మగారి నిజ సమాధి అండి. పైన మూల విరాట్ మనం దర్శించాం. ఇక్కడే అమ్మగారు నిజ సమాధి అయ్యారనమాట. అప్పట్లో ఇక్కడ ప్రజలు కొందరు ఒప్పుకోకపోతే అప్పుడున్న ఇక్కడ పెద్దలు వాళ్ళతో మాట్లాడి చర్చించి ఇక్కడ సమాధి చేయడం అనేది జరిగింది. మనం ఈ సమాధిని దర్శించవచ్చండి. టెంపుల్ ధర్మకర్తలు వీళ్ళే అండి. స్టార్టింగ్ నుంచి ఇక్కడ రాయచోటి రామయ్య గారు నిత్యం అవ్వసేవ వీరే ఈ రాయచోటి రామయ్య గారు అందరూ వీళ్ళంతా పెద్దలు అవ్వసేవలోనే ఉండేవారు. అప్పటి నుంచి వీళ్ళే అండి. ఇక్కడ మనం చూడొచ్చు ఫోటోస్. వెండి రథం మొత్తం 390 కేజీల వెండి రథం. ఈ రథంలోనే లక్ష్మమ్మ జాతర జరుగుతుంది. సార్ మీకు ఇదే ఈ టెంపుల్ 45 ವರ್ಷದಿಂದ ಗುಡಿಗೆ ಬರ್ತಾರೆ. ಪ್ರತಿ ವರ್ಷ ಲಕ್ಷ್ಮಮ್ಮ ಜಾತ್ರೆಗೆ ಇಲ್ಲಿ ಗುಡಿಗೆ ಬಂದ ತಕ್ಷಣದ ಮನಸ್ಸಿಗೆ ಅಷ್ಟು ಪ್ರಶಾಂತ ಇರ್ತದ. ಏನೇ ಕಷ್ಟ ಇರಲಿ ಶಾಂತವಾಗಿ ಅದು ಸುಮ್ಮನೆ ಹಿಂದಿದ್ದಕ್ಕಂದಾಗ ನೀರು ಹೋದಂಗ ಅದು ಬರೀ ಹೋಗ್ಕೊಳ್ತದೆ. ಯಾವ್ದು ತೊಂದರೆ ಆಗಲಿಲ್ಲ. ದಿನಾಡಿ ಬರ್ತೀನಿ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಮನಸ್ಸಿಗೆ ನೆಮ್ಮದಿ ಇರ್ತದ. ಅದು ಈ ಆದೋನಿಯವರೆಗೆ ಎಲ್ಲರಿಗೆ ಒಂದು ದೇವತೆ ಅಂದ್ರೆ ಆದೋನಿ ಫಸ್ಟ್ ಇದೆ ದೇವತ. ಎಂಟೈರ್ ಕರ್ನೂಲ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಒಳಗಡೆ ನಡ್ಕೊಬಹುದು. ಹಳ್ಳಿ ಊರನಾಗ್ಲಿ ಊರನಾಗ್ಲಿ ಕರ್ನಾಟಕವಾಗ್ಲಿ ಮಹಾರಾಷ್ಟ್ರವಾಗ್ಲಿ ಎಲ್ಲಾರು ನಡ್ಕೊಂತಾರೆ. ಎಲ್ಲಾರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ತದ. ನಮ್ಮ ಮನೆಗೆ ನಮ್ಮ ಅಮ್ಮ ಹೆಂಗಿರ್ತಾಳೋ ಆ ತರ ಇರ್ತದೆ. ನಡ್ಕೊಂಡ್ರೆ ಸಾಕು, ಎಷ್ಟೇ ಕಷ್ಟ ಇರ್ಲಿ. సాధారణంగా చూసారు కదండి, మనం ఈరోజు టెంపుల్ ని దర్శించాం. ఈ టెంపుల్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు కూడా దర్శించండి. ఎలా రావాలి ఏంటి అని నేను లొకేషన్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో పింక్ చేశాను. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కింద ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్ చేస్తే మా టీం అసిస్ట్ చేస్తారండి.
సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి మంచి కంటెంట్స్ తో మీ ముందుంటానని తెలియజేస్తూ స్వస్తి.